మధ్యతరగతి కుటుంబం నుంచి లక్షలాది మందితో పోటీ పడి అలాగే అగ్ని పరీక్షలో అనేక సవాళ్ళు ఎదుర్కొని మరి బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టి 5 వారాల పాటు సమర్థవంతంగా మరి అన్ని రంగాల్లో కూడా సెలబ్రిటీస్కి కామనర్స్కి కూడా ఎక్కడ తేడా లేకుండా అన్ని కంటెస్టుల్లో కూడా విజయం సాధిస్తూ తన ప్రయాణాన్ని కొనసాగించింది. మనందరికీ తెలుసు, ఫస్ట్ టైం ఎలిమినేషన్ కూడా అన్ఫెయిర్ అని చెప్పేసి మన దేశవ్యాప్తంగా ఉన్న అనేక మంది లక్షలాది మంది మెసేజ్లు పెట్టి అలాగే దాన్ని ఖండించడం కూడా జరిగింది. ఆ తర్వాత తిరిగి బిగ్ బాస్ మళ్ళీ రీఎంట్రీ ఇచ్చాడు. రెండోసారి కూడా అది మనందరం కూడా చూసాం. కేవలం ఒక సెలబ్రిటీ కోసం ఆ కామనర్స్ని బలిపెట్టాలనే ఉద్దేశం మీద ఆ విధంగా ఓటింగ్ పెట్టి యాక్చువల్గా ఆ విధంగా ఓటింగ్ పెట్టడం కూడా సరికాదు. ఎందుకంటే ఓటింగ్ పెట్టినప్పుడు అందరితో పాటు వాళ్ళిద్దరిని కూడా పెట్టి ఓటింగ్ పెట్టుంటే సరిపోతుంది. కానీ మిస్డ్ ఓటింగ్ పెట్టకుండా అందరూ ప్రత్యేకంగా ఎవరో లోపలికి వెళ్ళి అంత డీటెయిల్గా చూసి ఓటింగ్ పెట్టుకోవాలి. అయినా సరే తన కామనర్గా ఉంది తప్ప మనం పిఆర్ టీమ్స్ మెయింటైన్ చేయలేదు. ఆత్మవిశ్వాసం ఎక్కువ బాగా, దేనికైనా చిన్నప్పటి నుంచి బాగా చదువులో కూడా పట్టుదల ఎక్కువ, దేంట్లోనైనా పట్టుదల, ఎవరి దగ్గర దొంగ ఉండకూడదు అన్న మనస్తత్వం కలిపి ఎప్పుడు చూసినా ఎవరు ఏమన్నా సరే వాళ్ళకి భయపడి మనం మాట్లాడుకుంటూ ఉండకూడదు, ఎదిరించాలి. మనం తప్పు దీంట్లో ఉన్నా సరే వాళ్ళు ఎదిరించాలి. నేను సొంతం ఎక్కినమాట బాగా చదువులో కూడా అలాగే సొంతంగానే చదివింది.